బాబు ఈ రోజు నుంచి యుద్ధమే. మీరు రెడీనా? యుద్ధమే. యుద్ధం ఎక్కడి నుంచి వచ్చింది నాకు? కడుపు కాలితే పోరాటం చేసే యుద్ధం నా గుండెల్లో ఎలా ప్రవేశించింది తెలుసా మీకు? నా గుండె చప్పుడైన తెలంగాణ నుంచి వచ్చింది నాకు ఈ పోరాటం. నేను అందరూ బాగుండాలని కోరుకునేవాడు. ఇదే భీమరావు పాడాలో మా శంకర్ గౌడ్, మహేందర్ రెడ్డి గారు, మిగతా నాయకులందరూ మేము అక్కడ ఉండి యూత్ వింగ్ ఆ రోజే తీసుకున్నాను. యూత్ వింగ్ బాధ్యత తీసుకుంటే అప్పుడు పార్టీలో అక్కడ ఒక బస్తీ కూల్ చేస్తూ ఉన్నారు. బస్తీ కూల్ చేస్తూ ఉంటే అన్ని చిన్న కుటుంబాలు, 1.5 గదులిల్లు, 2 గదులిల్లు మహా చిన్నవి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూల్ చేస్తూ ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో. బాధ్యత తీసుకోగానే నన్ను పంపించారు, నువ్వు మాట్లాడాను, నువ్వు వెళ్ళని. నేను వెళ్ళి చూస్తే వకీల్ సాబ్లో ఉండే ధ్వంసం భీమరావు పడాది. చూస్తే అప్పుడే అన్నం వండుకున్నాయి, వెళ్ళబోతున్నాయి. అవన్నీ చూసి నేను పోలీసుని అడిగి, ఏంటి సార్ ఇది అంటే, లేదు మీరు అది అని చెప్పి నన్ను తీసుకెళ్ళి జైలు వేసేసారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ రోజు మనతో పాటు ఉన్న ఈరోజు స్పీకర్గా పనిచేస్తున్న మహానుభావుడు కూడా ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నాడు. ఆయన వాళ్ళందరూ ఏమన్నారంటే, ఫస్ట్ టైం నాకు కనువిప్పు ఎక్కడ జరిగిందంటే, నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ అంటే అయిపోయింది కదా, ధర్నా చేశాక నేను వెళ్ళిపోదాం పదండి, ఇంటికి వెళ్ళి భోంచేద్దాం. నేను అది తీసుకోలే. బాధితులకు న్యాయం జరగాలి. నేను ఎందుకు కాంగ్రెస్ నాయకుల్ని పంచెలు ఊడిపోయేలా తరిమి కొట్టండి అన్నానంటే, నా వేదనకి నేను అనలేదు. నేను తర్వాత రిగ్రెట్ అయ్యాను, అది కూడా చెప్తాను. జనరలైజ్ చేయకూడదని రిగ్రెట్ అయ్యాను తర్వాత. ఆ రోజు వెళ్తే ఒక తల్లి, మరుసటి రోజు ఒక తల్లి పెట్టిన కన్నీరు. ఆవిడేమందంటే, మమ్మల్ని 3 దశాబ్దాలుగా ఉంటున్న ఇంటిని మమ్మల్ని పగలగొట్టి వేరే చోటకి ఎక్కడ పంపిస్తే అక్కడే మమ్మల్ని రానివ్వట్లేదు. నా కూతురు, వయసుకు వచ్చిన నా కూతురు స్నానం చేస్తుంటే తలుపులు లేవు, చుట్టుపక్కల కుర్రోళ్ళు చూస్తుంటే నేను ఎవరికి చెప్పుకోనయ్యా నా బాధ అంటే నా కన్నీరు తిరిగిపోయింది. ఈ ఒక్క రాజకీయ నాయకుడు మీ వయసు వచ్చిన మీ బిడ్డలు అలా చేయగలరా మీరు? నిజంగా బాధేస్తుంది, నిజంగా బాధేస్తుంది. పోనీ దానికి తోడు క్షమించాలి మనోహర్ గారు, ఆ రోజు ఆ పార్టీలో ఇది కాంగ్రెస్ పార్టీ తిట్టడం కాదు, మనసు పెద్ద మనసు, మీరు క్షమించాలి అని మనసు చెప్తున్నాను. ఆ రోజు నాకు అనిపించింది అందరూ హ్యూమన్ చేంజ్ చేశారు, ఏదో విజయం సాధించినట్టుగా. నేనేమన్నానంటే, మీరు హైదరాబాద్ మొత్తం మీది కదా, మీ పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి ఇంకొక 4 ఎకరాలు తీసుకున్నాయా బాబు, వాళ్ళ బస్సు ఎందుకు కూలి కొడతారు? అది నా వాదన. ఎక్కడెక్కడ పొలాలు దోచేస్తున్నారు కదా, మీ పార్టీ ఆఫీస్ పెట్టుకొని మేము కాదు, కానీ వాళ్ళ బతుకులు ఎందుకు రోడ్డు మీద పెడతారంటే, దాంతో హ్యూమన్ చైన్ పెట్టడం నాకు నిజంగా బాధేస్తుంది. అందుకని తిట్టిపడుతూ అది కూడా భావోద్వేగం వచ్చింది, కడుపు మంట వచ్చి కాంగ్రెస్ నాయకులు పంచులు ఊడిపోయి తరిమి కొట్టండి అన్నా. నేను పంచులు తరిమి కొట్టండి అన్నా. అంతే. నా ఉద్దేశం ఏంటంటే, ప్రజలు ఆగ్రహావేశాలతో తిరగబడితే పంచెలు కొట్టుకున్న నాయకులు పారిపోతారన్న ఉద్దేశంతో అన్నాను తప్ప, అంతే. అది నా విజువల్ అది. కానీ నేను రిగ్రెట్ అయింది ఎప్పుడంటే, నేనంటే బాగా ఇష్టమైన, నాకు 18-19 ఏళ్ల వయసు నుంచి ఉన్న ఒక గోదావరి జిల్లాకు చెందిన ఒక కాంగ్రెస్ నాయకులు ఒకరు పోరాట యాత్రపు తిరుగుతూ ఉంటే నాకు ఆయన ఆతిథ్యం ఇచ్చి, ఏమైనా రోజు నేను రెడీ అవుతుంటే నువ్వే గుర్తుకొస్తావా అన్నారు. నాకు అర్థం కాల, మనల్ని ఇంత ప్రభావితం చేసేసామా ఇన్ని అనుకున్నా.
అంటే నేను ఆశ్చర్యంగా చాలా మంచి మాట చెప్తారేమో. నువ్వు కాంగ్రెస్ నాయకులు పంచినుడిపై తరిమి కొట్టుంటే నేను పంచి కట్టుకున్నప్పుడు నువ్వే గుర్తొస్తావా అన్న. ఆ రోజు నాకు నిజంగా బాధేస్తుంది, అరే తప్పు చేశాను. వాళ్ళని తక్కువ తిట్టలేదు అనుకోండి షబ్బీర్ అలీ గారు కానీ మిగతా వాళ్ళు మామూలుగా పచ్చిబూతులు తిట్టాను ఆ రోజు, నాకు ఓకే. అది చెల్లుకు చెల్లు అయిపోయింది, ఖలాస్. కానీ ఆ మాట కూడా నేను అందుకని జనరలైజ్ చేయను. ఒక కులం, ఒక పార్టీ, ఒక అందరూ చేయను. మంచి చెడు అన్నిట్లో ఉంటుంది. అందుకని నేను ఆ రోజుని చాలా ఆలోచించే తిడతాను. అందుకని నాకు వైసీపీలో అందరూ దుర్మార్గులు ఉంటారని నేను అంటలా, అందరూ నీచులు ఉంటారని నేను అంటలా. కాకపోతే నీచుల సమూహం ఎక్కువ, అంతే. నీచుల సమూహం ఎక్కువ, నాకు ఓకే.